మరో 4,26,877 సంవత్సరాల తర్వాత ఈ కలియుగం అంతం కాబోతుంది. మంచిగా ప్రవర్తించే మానవుల్లో కూడా స్వార్థం, దుర్బుద్ధి, కామం, అసూయ పెరిగిపోయి ధర్మకార్యాల పట్ల ఆసక్తి పూర్తిగా అంతరిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం స్వీకరిస్తాడు. ఆయన తెల్లని గుర్రంపై వచ్చి మెరుపులాంటి తన ఖడ్గంతో దుష్ట శిక్షణ చేస్తాడు. దాంతో ఈ ప్రపంచం పూర్తిగా అంతమైపోతుంది. కాలచక్రంలో మళ్ళీ సత్యయుగంతో సృష్టి ప్రారంభమవుతుంది. భగవద్గీతలో చెప్పినట్టుగా ధర్మదేవత 4 పాదాలతో నడిచేది ఆ సత్యయుగంలోనే. త్రేతాయుగంలో 3 పాదాలతోనూ, ద్వాపరయుగంలో 2 పాదాలతోనూ, కలియుగం వచ్చేసరికి 1 పాదంతోనూ నడుస్తుంది. కలియుగాంతం చివరిలో ఆ 1 పాదం కూడా మాయమవుతుంది. అంటే ధర్మం పూర్తిగా అంతరిస్తుంది. అసలు యుగం అంటే ఏంటి? ఒక యుగం ఎంతకాలం పాటు కొనసాగుతుంది? ఆయా యుగాల్లో మానవ జీవితం ఎలా ఉంటుంది అనే విషయాల్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాం. మనం ఏదైనా ఒక విషయం ఎంతకాలంగా జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే అది ఎప్పుడు మొదలైంది అనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఉదాహరణకు, మనం ఉదయం 6ంటికి లేచి ప్రయాణం మొదలుపెట్టాము అనుకుంటే మనం ఎంత సమయం ప్రయాణించింది లెక్క పెట్టాలి అనుకుంటే ఉదయం 6 గంటలకు ప్రయాణం మొదలుపెట్టాము కాబట్టి అప్పటి నుండి ఎన్ని గంటలు ప్రయాణించాము అనేది చెప్పగలుగుతాము. కానీ మన సనాతన ధర్మం గురించి చెప్పే గ్రంథాల్లో కాలం ఆది అంతం లేనిదిగా చెప్పబడింది. కాలం అనాదిగా ఉంది. అంటే ఎప్పుడు మొదలైందో మనం లెక్క కట్టి చెప్పడం అంత సులభం కాదు. కానీ మన గ్రంథాల్ని అనుసరించి కాలం గురించి చాలా విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4ంటిని కలిపి ఒక మహాయుగం అంటారు. అలాంటి 2000 మహాయుగాలు కలిస్తే అది ఒక కల్పమవుతుంది. సృష్టికర్త అయిన బ్రహ్మకు ఒక కల్పం అనేది ఒక రోజుతో సమానం. బ్రహ్మకు 100 సంవత్సరాల ఆయుర్దాయం అనేది 36,000 కల్పాలతో సమానం. ఈ కాలాన్నే మహాకల్పమని అంటారు. ఈ సృష్టికి స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువుకి ఆ మహాకల్పం అనేది ఒక శ్వాసతో సమానం. అంటే కేవలం ఒక్కసారి విష్ణువు చేసే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఒక మహాకల్పం అనేది గడిచిపోతుంది. కాలచక్రంలో గడిచిపోయే ఈ యుగాలలో ఒక యుగంలో జరిగే విషయాలు మరో యుగాన్ని ప్రభావితం చేస్తాయి. పాండవుల్లో ఒకడైన భీముడు సౌగంధిక పుష్పాన్ని తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు హనుమంతుణ్ణి కలిసి యుగాల లక్షణాల గురించి చెప్పమని హనుమంతుణ్ణి అడిగాడు. హనుమంతుడు సత్యయుగం గురించి చెబుతూ, ఈ యుగంలో ధర్మదేవత 4 పాదాల మీద నడుస్తుంది. సత్యయుగం 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ యుగంలో మానవులు దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కలిగి ఉంటారు. చెడు చేయడం అనేది పక్కన పెడితే కనీసం ఆలోచనల్లో కూడా మరొకరికి చెడు చేయాలి అని కానీ, చెడు జరగాలి అని కానీ అస్సలు ఆలోచించరు. ఈ యుగంలో మానవులు మంచి బుద్ధిని కలిగి ఉంటారు. జన్మమరణ చక్రం నుండి బయటపడేసే మోక్షం కోసం పూజలు చెయ్యకుండానే ముక్తిని పొందుతారని హనుమంతుడు భీముడికి చెప్పాడు. త్రేతాయుగం, ఈ యుగంలో ధర్మదేవత 3 పాదాల మీద నడుస్తుంది కాబట్టి మానవులు కొద్దిగా ధర్మకార్యాల మీద ఆసక్తిని తగ్గించడం జరుగుతుంది. భోగాలతో కూడిన విలాసవంతమైన జీవితాన్ని జీవించాలనే ఆశను కలిగి ఉంటారు. శ్రీ మహావిష్ణువు ఈ యుగంలో వామన, పరశురామ, రాముని అవతారాలను స్వీకరించి ధర్మాన్ని రక్షిస్తాడు. మానవులు ఈ యుగంలో ఓవైపు జ్ఞానాన్ని పొందుతున్న తమ శరీరాన్ని, మనసును అదుపు చేసుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలుగా ఉన్న మానవుడి ఆయుష్ త్రేతాయుగం వచ్చేసరికి 10,000 సంవత్సరాలే ఉంటుంది. వర్ణాశ్రమ ధర్మం కూడా ఈ యుగంలోనే ప్రవేశపెట్టబడింది. స్వార్థం, అసూయ వలన తమవారితోనే తగాదాలు పెట్టుకోవడం, ఇతరులను బాధించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు, కైకేయి తన దాసి మందర మాటలు విని రాముడికి బదులుగా తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయమని 14 సంవత్సరాల పాటు రాముడు వనవాసానికి వెళ్లాలని కోరింది. రాముడు రావణాసురుణ్ణి సంహరించి వనవాసం పూర్తయిన తర్వాత అయోధ్యకు వచ్చి రాజుగా రాజ్యాన్ని పరిపాలించాడు. సమయం ఆసన్నమైన తర్వాత అవతార పరిసమాప్తి జరిగి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. అంతటితో త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం ప్రారంభమైంది. 12,96,000 సంవత్సరాల తర్వాత ధర్మదేవత ద్వాపరయుగంలో 2 పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో మానవులు వ్యవసాయంతో పాటు ఆయుధాల ఉపయోగాన్ని కూడా నేర్చుకున్నారు. మనుషుల మధ్య పోటీభావం పెరిగింది. అందరికంటే ఎక్కువ సంపద నా దగ్గరే ఉండాలి అని, అందరికంటే గొప్ప ఇల్లు నాకే ఉండాలి అని, ఇలా విలాసాల మీద దృష్టి పెరిగి మెల్లిగా ఆధ్యాత్మికత నుండి దూరమయ్యారు. కేవలం తమ కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతోనే యజ్ఞాలు, యాగాలు చేసేవారు. ప్రశాంత జీవనం కన్నా కోరికల వెంట పరిగెడుతూ ఉండే జీవనాన్నే మానవులు ఎంచుకునేవారు.
త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలుగా ఉన్న మానవుల ఆయుష్ ద్వాపరయుగంలో కొన్ని వందల సంవత్సరాలకే పరిమితమైంది. రకరకాల వ్యాధులు ప్రబలసాగాయి. గర్వం, దురాశ వంటి భావనలు మనిషి జ్ఞానాన్ని అప్రయోజకంగా చేశాయి. ఉదాహరణకి పాండవుల మైసభను చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు. ఇలాంటి భవనం తన దగ్గర లేదని, పాండవుల సంపద పట్ల అసూయను, వారికి దక్కేవి కూడా తమకే దక్కాలి అనే దురాశను కలిగి ఉన్నాడు. ఆ భవనంలో నేల అనుకుని నీటి కొలంలో కాలు పెట్టి కింద పడిన తనని చూసి అర్జునుడు, భీముడు నవ్వారు అని ఎలా అయినా పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. ధర్మరాజుని జోదానికి ఆహ్వానించిన దుర్యోధనుడు శకుని మాయాజోదం సాయంతో ధర్మరాజు ద్వారా రాజ్యాన్ని, పాండవుల్ని, ద్రౌపదిని పనంగా పెట్టించి ధర్మరాజుని ఓడించాడు. జోదానికి ఆహ్వానం అందితే వెళ్లడం రాజధర్మం, కానీ తనకి తెలియని పని చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు మందలిస్తాడనే భయంతో ధర్మరాజు శ్రీకృష్ణుడి సాయం కోరలేదు. పైగా ఆ విషయం శ్రీకృష్ణుడికి తెలియకూడదనుకున్నాడు. మరోవైపు దుర్యోధనుడు తనకి తెలియని విషయంలో వేలు పెట్టకుండా తెలివిగా శకునితో జోదమాడించాడు. అలా సర్వం కోల్పోయిన పాండవులకి, ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా పాండవులకి, కౌరవులకి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఎంతో రక్తపాతం, హింసతో పాండవులు యుద్ధాన్ని గెలిచారు. శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తితో కలియుగం ప్రారంభమైంది. ఈ యుగంలో ధర్మదేవత ఒకే ఒక్క పాదంతో నడుస్తుంది. కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. కలి అంటే తీవ్రమైన అసమ్మతి, తీవ్రమైన విరోధ భావన అని కూడా చెప్పవచ్చు. సత్యయుగానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఈ కలియుగం. ఆధ్యాత్మిక, మతం పేరుతో మోసాలు ఎక్కువగా జరుగుతాయి. ఇప్పుడు మనం ఆ కలియుగంలోనే ఉన్నాము. కలియుగంలో మానవుల ఆయుష్ ద్వాపరయుగంతో పోలిస్తే చాలా క్షీణిస్తుంది. కలియుగం ఇప్పటి వరకు 5,123 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 4,26,877 సంవత్సరాల కాలం మిగిలి ఉంది. శ్రీకృష్ణుడు ఈ కలియుగాన్ని 4 యుగాలలోనూ అత్యంత ఘోరమైనదని పాండవుల ద్వారా మనకి వివరించి చెప్పాడు. ఓసారి ధర్మరాజు లేని సమయంలో పాండవులు రాబోయే కలియుగం గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో శ్రీకృష్ణుడిని కలియుగం గురించి చెప్పమని అడిగారు. వీడియోలో ఎంత దూరం వచ్చారంటే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని డైరెక్ట్గా నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే అభిజా ఇన్ఫోగా ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను. హిట్ మీ దేర్ అండ్ టాక్ టు మీ. శ్రీకృష్ణుడు 4 వైపులా 4 బాణాలు వేసి పాండవుల్ని తలో దిక్కుకి వెళ్ళి ఆ బాణాల్ని తీసుకురమ్మన్నాడు. మొదట బాణాన్ని కనుగొన్న అర్జునుడికి ఆ బాణం పడిన ప్రదేశంలో ఒక మధుర స్వరం వినిపించింది. చుట్టూ చూసి ఆ స్వరం ఒక కోకిల నుండి వస్తున్నట్టు తెలుసుకున్నాడు. అర్జునుడు దాని ముఖం వైపు చూడడంతో ఆ కోకిల అర్జునుడిని చూసి కంగారు పడింది. ఆ కోకిల బ్రతికి ఉన్న ఓ కుందేలు శరీరాన్ని పొడుచుకు తింటూ మధుర స్వరాన్ని వినిపిస్తుంది. అది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని శ్రీకృష్ణుడికి చెప్పాడు. నకులుడు మరో దిక్కుకు వెళ్ళి బాణాన్ని కనుగొన్నాడు. అక్కడ ఒక ఆవు తన దూడని నాలుకతో నాకుతుంది. దూడను శుభ్రపరిచేందుకు ఆవు ప్రేమతో నాలుకతో నాకుతుందని అనుకున్నాడు. కానీ ఆ దూడ పరిశుభ్రంగానే ఉంది. అయినా పదే పదే ఆ ఆవు దూడను నాలుకతో నాకడం వల్ల దూడకి గాయమై రక్తం కారుతుంది. ఆ ఆవు దూడతో ఎందుకలా ప్రవర్తిస్తుందో నకులుడికి అర్థం కాలేదు. మూడో బాణాన్ని వెతుక్కుంటూ మరో దిక్కుకు వెళ్ళిన భీముడికి ఆ బాణం పడిన ప్రదేశంలో 5 బావులు కనిపించాయి. మధ్యలో ఉన్న బావి ఎండిపోయి ఖాళీగా కనిపించింది. మిగిలిన 4 బావుల్లోనూ పట్టనంత నీరు ఉప్పొంగి పొర్లుతుంది. అది చూసిన భీముడికి ఏమీ అర్థం కాలేదు. 4వ బాణాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన సహదేవుడికి ఆ బాణం ఒక పర్వతం మీద కనిపించింది. ఆ పర్వతం మీద నుండి ఒక పెద్ద బండరాయి కిందకి దొర్లుతూ కనిపించింది. ఎన్నో పెద్ద పెద్ద చెట్లను కూలదోస్తూ కిందకి వెళ్ళిన ఆ బండరాయి ఒక చిన్న మొక్క దగ్గరకు వచ్చి ఆ మొక్కను కదిలించలేక అక్కడే ఉండిపోయింది. అది చూసి సహదేవుడు ఆశ్చర్యపోయాడు. నలుగురు ఆ 4 బాణాలని తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారు. వారు చూసిన విషయాలు శ్రీకృష్ణుడికి చెప్పి ఆ సంఘటనలకి అర్థం ఏంటని శ్రీకృష్ణుడిని అడిగారు. దాంతో శ్రీకృష్ణుడు వారి సందేహాలకి ఇలా సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. అర్జునుడు చూసిన కోకిల కలియుగంలో పవిత్రమైన గురువులం అని చెప్పుకునే వారికి ప్రతీక. మధురమైన మాటలు చెబుతూ తమని గుడ్డిగా నమ్మేవారిని మోసం చేస్తూ వారికి బాధ కలిగిస్తారు. భీముడు చూసిన 5 బావుల్లో మధ్యలో ఖాళీగా ఉన్న బావి కలియుగంలో పేదలకు ప్రతీక. నీళ్లు పొంగి పొర్లుతున్న మిగిలిన 4 బావులు ధనికులకు ప్రతీక. పేదవారు పేదవారిగానే ఉండిపోతారు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతూనే ఉంటారు. అంత ఉన్నా వారిలో దురాశ మాత్రం చావదు.
అనవసరమైన ఆడంబరాలపై ఖర్చు చేస్తారు, కానీ ఆకలి అన్నవాడికి పట్టెడన్నం పెట్టడానికి ఏడుస్తారు. నకులుడు చూసిన ఆవు దూడలు కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలకు ప్రతీక. తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా రక్షించాలనే ప్రయత్నంలో పిల్లల జీవితాలను నాశనమయ్యేట్లుగా చేస్తారు. సహదేవుడు చూసిన బండరాయి కలియుగంలో మనుషులకు ప్రతీక. అది కూలదోసుకుంటూ వచ్చిన చెట్లు ఐహిక సుఖాలు, భోగ విలాస సాధనలకు ప్రతీక. ఆ బండరాయిలాగానే కలియుగంలో మనుషులు అంతమైపోవడానికి వేగంగా కిందకు పడిపోతూ ఉంటారు. వారు అనుభవించే ఐహిక సుఖాలు, విలాసవంతమైన వస్తువులు, ఆస్తులు వారిని పతనం నుండి కాపాడలేవు. ఆ బండరాయి పడిపోకుండా ఆపిన ఆ చిన్న మొక్క భగవంతుని యొక్క నామానికి ప్రతీక. వారు పట్టుకునే ఆ భగవంతుడి నామమే వారిని కష్టాల బారి నుండి బయటపడేస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలన్నింటినీ వింటుంటే ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న విషయాలలాగే అనిపిస్తుంది కదా. ధర్మం పూర్తిగా నశించే సమయానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తి దుష్ట శిక్షణ చేస్తాడు. దాంతో కలియుగం అంతమవుతుంది. కాలచక్రంలో సత్యయుగం మళ్ళీ మొదలవుతుంది. మరి మనకంటే ముందు యుగాలలోని వారంతా గొప్ప జ్ఞానము, ప్రశాంతత, ఆయుష్ కలిగి ఉంటే మనం ఇప్పుడు ఎదుగుతూ ముందుకు వెళ్తున్నట్లా, లేక శ్రీకృష్ణుడు చెప్పినట్టు మనం అంతం వైపు వెళ్తున్నట్లా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. జై శ్రీకృష్ణ.